హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వీటిలో ట్రాన్సాక్షన్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్లను ఇచ్చేది వాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఎటువంటి క్యాష్ బ్యాక్లు అయితే ఇవ్వట్లేదు, వాచర్స్ ఇస్తున్నారు. ఆ వాచర్స్ దేనికి ఉపయోగపడట్లేదు. సో నేను మీకోసం ఒక కొత్త యాప్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ వాడు కొత్తగా లాంచ్ చేశాడు. ఈ యాప్ లో మీరు ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ మీరు రీడీమ్ కూడా చేసుకోవచ్చు మీరు బ్యాంక్ అకౌంట్ కి ఈజీగా. ఇంతగా యాప్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రీడీమ్ చేసుకోవాలి, నా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి కూడా మీకు రీడీమ్ అయిన అమౌంట్స్ కూడా మీకు చూపిస్తాను లైవ్లో. ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ప్రతి ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ ఇచ్చే యాప్ వచ్చి ప్లేస్టోర్లో ఉంది. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇలా super.money అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది ఫ్లిప్కార్ట్ వాడు కొత్తగా దింపిన యాప్ అనమాట. ఇందులో ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు కంపల్సరీ మీకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తాడు. ఆ క్యాష్ బ్యాక్ని మనం రీడమ్ చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్కి. అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేసాను. ఓకే, అప్డేట్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉందన్నమాట. అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసిన తర్వాత యాప్ లోపలికి వెళ్దాము. యాప్ లోపలికి వెళ్ళడానికి పెద్ద కష్టమేం కాదు. మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ వస్తాయి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోగానే వెంటనే యాప్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఈజీ. అందులో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ విధంగా ఉంటుంది యాప్. మనకి ఇలా చూసినట్లయితే మీకు ఈ విధంగా యాప్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఈ విధంగా యాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. యూపీఐ అని చెప్పి, కార్డ్ అని చెప్పి, క్యాష్ అని చెప్పి, రివార్డ్స్ అని చెప్పి, హిస్టరీ అని చెప్పి అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ సంబంధించిన కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ క్యాష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సూపర్ క్యాష్ ఇవన్నీ ఉన్నాయి. రివార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పటివరకు ఎంత అమౌంట్ మీకు వచ్చిందన్నది రివార్డ్ అనేది దాంట్లో ఉంటుంది. హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు. నేను ప్రతి ట్రాన్సాక్షన్ దీంతోనే చేస్తాను. ఇగోండి, 21 అక్టోబర్, 21 అక్టోబర్, 20 అక్టోబర్, 20 అక్టోబర్, చూసారా? ప్రతి ట్రాన్సాక్షన్ దీంతోనే చేస్తాను. ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఇక్కడ మీరు కింద గమనించగలరు. 3.2 రూపీస్, 2.4 రూపీస్, 0.48%, 1.6 రూపీస్. ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు మనీ అయితే వస్తుంది అనమాట. ఏ ట్రాన్సాక్షన్కి మీకు మనీ రాదని లేదు. ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు మనీ వస్తుంది. ఎంతో కొంత డబ్బులు వచ్చినట్లయితే మీకు సేవ్ అయినట్టే కదా ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఆలోచించండి. చూడండి, ప్రతి ట్రాన్సాక్షన్కి మీకు ఈ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో ఇది మనీ అనమాట. మనకి క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట. ప్రతి దానికి క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. సో యాప్ చాలా జెన్యూన్ యాప్. నేను ఎప్పటి నుంచో 4-5 మంత్స్ నుంచి వాడుతున్నాను. ఇక్కడ మీ ప్రొఫైల్ చూడవచ్చు. ఈ పక్కన దాని మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన ఉన్నాయి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఆప్షన్స్ మిగతా ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో మీకు అర్థమైంది కదా, ప్రతి ఒక్క దానికి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో హోమ్ పేజ్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు ఇలా ట్యాప్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. లేదా మీరు ఎవరికైనా మనీ పంపిద్దాం అనుకుంటే సెండ్ మనీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి నేమ్ అండ్ నంబర్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. యూపీఐ నంబర్ ద్వారా పంపించవచ్చు. బ్యాంక్ అకౌంట్ కూడా మీరు పంపించుకోవచ్చు డబ్బులు. ఎలా పంపించినా సరే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, సేమ్ ఫోన్పే లాగే. ఓకేనా? సో ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేసిన క్యాష్ బ్యాక్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ రివార్డ్స్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుందో దాంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే రీడెమ్డ్ లేటెస్ట్గా 139 రూపాయలు రీడెమ్ చేశాను. ఓకే, ఇక్కడ రీడెమబుల్ అంటే మీరు ప్రస్తుతానికి మీరు రీడెమ్ చేయగలిగిన అమౌంట్. ఇందులో మీకు 1 రూపీ వచ్చినా రీడెమ్ చేసుకోవచ్చు, 2 రూపీస్ వచ్చినా రీడెమ్ చేసుకోవచ్చు, 50 పైసలు వచ్చినా సరే మీరు రీడెమ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట. ఓకేనా? ఇక్కడ 11 రూపాయలు 20 పైసలు అయితే ఉంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే స్వైప్ టు రీడమ్ అని చెప్పేసి కింద మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అమౌంట్ విల్ బి సెండ్ టు ఎస్బీఐ, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. స్వైప్ టు రీడమ్, దీని కనుక ఇలా స్వైప్ చేసినట్లయితే అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయి ఇక్కడ 0 అనేది వస్తుంది అనమాట. సో నేను మీకు ఫోన్పేలోకి వెళ్ళి నా బ్యాలెన్స్ ప్రస్తుతం ఎంత ఉంది, తర్వాత దీన్ని స్వైప్ చేసిన తర్వాత అందులో క్రెడిట్ అయిన తర్వాత ఎంత ఉందో అని చెప్పి మీకు అది కూడా చూపిస్తాను. జస్ట్ వెయిట్. సో ఫోన్పేలో అవ్వలేదు, పేటిఎంలోకి వచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా యొక్క బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ 655 రూపీస్ 0.38 పైసా ఉంది. ఓకే, నేను ఆ యొక్క అమౌంట్ని నేను ఇప్పుడు రిడమ్ చేస్తున్నాను. రిడమ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాము. నేను మళ్ళీ ఆ యాప్లోకి వెళ్తున్నాను, సూపర్ మనీ యాప్లోకి. సూపర్ మనీ యాప్లోకి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ స్వైప్ టు రీడమ్ అని ఉంది కదా, స్వైప్ చేస్తున్నాను. 11 రూపాయల 20 పైసలు. ఓకే, సో ఇలా స్వైప్ చేసాను చూడండి.
స్వైప్ చేసిన వెంటనే ఇదిగోండి రిడెంప్షన్ ఇస్ ప్రాసెస్ 7557 అని చెప్పి బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చింది. 11.20 రూపీస్. ఇదిగోండి రిసీవ్డ్ 11.20 రూపీస్ ఫ్రమ్ సూపర్ మనీ డిపాజిట్ ఇన్ యువర్ 6757 అకౌంట్ అని చెప్పి వచ్చింది. ఇదిగోండి రిడెంప్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిడెంప్షన్ అది అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాలెన్స్ 0 చూపిస్తుంది. ఓకేనా, క్యాష్ రిడెంప్షన్ 11 రూపీస్ 20 పైసా అని చెప్పి చూపిస్తుంది. సో మళ్ళీ నేను పేటీఎంలోకి వెళ్ళి బ్యాలెన్స్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఆ బ్యాలెన్స్కి ఈ బ్యాలెన్స్కి డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇందాక బ్యాలెన్స్ 655 రూపీస్ ఉండేది, ఇప్పుడు 666 రూపీస్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి మీరు గమనించండి ఆ యొక్క యాప్ అనేది జెన్యూన్ యాప్. అండ్ మీరు క్యాష్ బ్యాక్ వచ్చిన క్యాష్ బ్యాక్ని రూపాయి వచ్చినా సరే మీరు రిడీమ్ చేసుకోవచ్చు ఈజీగా, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నేను రిడీమ్ చేసి చూపించాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిడెంబుల్ అని చెప్పేసి 0 చూపిస్తుంది. అక్కడ బ్యాలెన్స్ కూడా మీకు లైవ్లో చూపించాను. ముందున్న బ్యాలెన్స్ తర్వాత ఉన్న బ్యాలెన్స్ కూడా మీకు చూపించాను. యాప్ కావాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి super.money అని చెప్పి సెర్చ్ చేయండి. ఫ్లిప్కార్ట్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా యూస్ చేయండి అండ్ క్యాష్ బ్యాక్లు సొంతం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.